హరే శ్రీనివాస శ్రీ గురుభ్యో నమ. జగన్నాథదాసుల వారు రచించిన హరికథామృతసారంలో 3వ సంధి అయిన వ్యాప్తి సంధిలో 7వ పద్యం. ఈ పద్యంలో దాసుల వారు 4 దేహాలలో ఉన్నటువంటి హరియ వ్యాప్తి, స్వరూపదేహము, లింగదేహము, అనిరుద్ధ దేహము, స్థూల దేహము అనేటువంటి 4 దేహాలలో భగవంతుని యొక్క వ్యాప్తిని తెలియజేస్తున్నారు. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದಾಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ತನು ಚತುಷ್ಟಯಗಳೊಳು ನಾರಾಯಣನು ಹೃತ್ಕಮಲಾಖ್ಯ ಸಿಂಹಾಸನದೊಳು ಅನಿರುದ್ಧಾದಿ ರೂಪಗಳಿಂದ ಶೋಭಿಸುತ್ತ ತನಗೆ ತಾನೇ ಸೇವ್ಯ ಸೇವಕನೆನಿಸಿ ಸೇವಾಸಕ್ತ ಸುರರೊಳಗನವರತ ನೆಲಸಿದ್ದು ಸೇವೆಯ ಕೊಂಬನವರಂತೆ. ತನು ಚತುಷ್ಟಯಗಳೊಳು ನಾರಾಯಣನು ಹೃತ್ಕಮಲಾಖ್ಯ ಸಿಂಹಾಸನದೊಳು ಅನಿರುದ್ಧಾದಿ ರೂಪಗಳಿಂದ ಶೋಭಿಸುತ್ತ ತನಗೆ ತಾನೇ ಸೇವ್ಯ ಸೇವಕನು ಎನಿಸಿ ಸೇವಾಸಕ್ತ ಸುರರೊಳಗೆ ಅನವರತ ನೆಲಸಿದ್ದು ಸೇವೆಯ ಕೊಂಬನು ಅವರಂತೆ. తను అంటే దేహం, చతుష్టయ అంటే 4 దేహాలు, 4. కొంబ ಸ್ವೀಕರಿಸ್ತಾడు. ಸೇವ್ಯ ಸೇವೆಯನ್ನು ಸ್ವೀಕರಿಸುವವ, సేవని స్వీకరించేటువంటి వాడు. సేవక అంటే సేవను చేసేటువంటి వాడు. అనవరత ఎల్లకాలము, యావాగలు అంటే ఎప్పుడు. తను చతుష్టయగళుడు నారాయణను. తను చతుష్టయగళులు 4 దేహాలలోనూ స్వరూపదేహము, లింగదేహము, అనిరుద్ధ దేహము, స్థూల దేహము, ఈ 4 దేహాలలోనూ పరమాత్ముడైనటువంటి నారాయణుడు హృదయ కమలము అనేటువంటి సింహాసనంలో ఉండి, హృత్కమలాఖ్య సింహాసనదుడు, హృత్కమల అంటే హృదయ కమలం అనేటువంటి సింహాసనంలో కూర్చుని అనిరుద్ధాది రూపಗಳಿಂದ, అనిరుద్ధాది రూపಗಳು అంటే అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ, వాసుదేవ, ఈ 4 రూపాలతోనూ సేవను స్వీకరిಸುವ. హృదయ కమలంలో నారాయణ రూపంతో కూర్చొని ఉండి అనిరుద్ధాది 4 రూపాలతో సేవని స్వీకరిస్తాడు. తనಗೆ తానే ಸೇವ್ಯಾ ಸೇವಕನು ಎನಿಸಿ, ಆ ಹರಿ ಸೇವೆಯಲ್ಲಿ ಆಸಕ್ತರಾದ ದೇವತೆಗಳೊಳಗೆ ಇದ್ದು, ಸೇವಾಸಕ್ತ ಸುರರೊಳಗೆ, సేవಯಲ್ಲಿ ఆసక్తరాద, సేవ చెయ్యాలి అనేటువంటి ఆసక్తితో భక్తితో సేవ చెయ్యాలి అనేటువంటి భక్తులైన ఆ దేవతలలో ఉండి సేవక అని అనిపించుకుంటూ, తానే ఆ దేవతలలో ఉండి సేవక అనిపించుకుంటూ ಪ್ರತಿಮಾ ಅಥವಾ ಜೀವನದಲ್ಲಿ ಇದ್ದು ಸೇವ್ಯ ಎನಿಸಿ ಅವರು ಮಾಡುವ ಸೇವೆಯನ್ನು ಸ್ವೀಕರಿಸುವನು. ప్రతిమలోనూ ఇంకా జీవనలో చేతన ప్రతిమలైనటువంటి జీవులలోనూ విగ్రహాలలోనూ తానే ఉండి సేవ చేయించుకుంటాడు అనిపించుకుంటూ ఆ రూపంతో ఉంటూ, సేవ చేసేటువంటి వాళ్ళల్లో కూడా సేవక అనే రూపంతో తానే ఉండి వారు చేసేటువంటి సేవని స్వీకరిస్తాడు. అంటే 4 దేహాలలోనూ పరమాత్మ నారాయణ రూపంతో ఎక్కడ ఉంటాడు అంటే హృదయ కమలము అనేటువంటి సింహాసనంలో ఉండి తన యొక్క రూపాలైనటువంటి అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ, వాసుదేవ అనేటువంటి 4 రూపాల నుండి ఆ 4 రూపాలతోనూ సేవను స్వీకరిస్తాడు. ఆ భగవంతుడు ఈ విధంగా సేవ చెయ్యాలి అనేటువంటి ఆసక్తులైనటువంటి దేవతలలో తానే ఉండి సేవక అనే పేరుతో ఉంటాడు. సేవ చేయించుకునేవాడుగా ఎక్కడుంటాడు? ప్రతిమలలోనూ, మూర్తి విగ్రహాలలోనూ, చేతన ప్రతిమలలోనూ, జీవనంలో చేతన ప్రతిమల్లోనూ ఉండి ఆ సేవని స్వీకరిస్తూ సేవ్య అనే పేరుతో ఉంటాడు. సేవ్య సేవక, తానే సేవక, సేవకులలోనూ తానే ఉంటాడు. సేవ చేయించుకునేవాడుగాను తానే విగ్రహాలలోనూ
చేతన ప్రతిమలైన జీవులలోనూ అంతర్యామిగా తానే ఉండి ఆ సేవను స్వీకరిస్తూ ఉంటాడు. ఇక 4 దేహాలలోనూ భగవంతుడు నారాయణ రూపంతో ఉంటాడు అని చెప్పారు కదా. 4 దేహాలు అంటే జీవదేహము, దీన్నే చిద్దేహము అంటారు, స్వరూపదేహం అని కూడా అంటారు. ఈ మొదటిది జీవదేహము, రెండవది లింగదేహము, మూడవది అనిరుద్ధ దేహము, 4వది స్థూలదేహం. ఈ విషయాలన్నీ ఇక రాబోయే పంచతన్మాత్రా సంధిలో ఇంకా కూడా వర్ణ ప్రక్రియా సంధుల్లో బాగా విస్తారంగా వివరణ ఉంటుంది వీటి గురించి. ఇప్పుడు ఇంతవరకే చెప్తున్నారు. 4 దేహాలంటే ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. ఈ 4 దేహాలు తర్వాత సేవ్య సేవక అంటున్నారు కదా దాసుల వారు. సేవకರಲ್ಲಿ ಇರುವ ಹರಿಯು రూపಕ್ಕೆ సేవక. సేవకులలో ఎవరైతే సేవ చేస్తూ ఉంటారో, విగ్రహాలని పూజించేటువంటి వాళ్ళు, తర్వాత జీవులు మానవ సేవే మాధవ సేవ అంటారు. కొంతమంది యొక్క చేతన ప్రతిమలైనటువంటి వారికి ప్రజలకే సేవ చేస్తూ ఉంటారు. అలా ఉన్నప్పుడు సేవ చేసేటువంటి వాళ్ళల్లో భగవంతుడే ఉండి చేస్తూ ఉండేటువంటి ఆ రూపానికి సేవక అనేటువంటి పేరు. సేవ పొందేటువంటి వాళ్ళల్లో ఉండే రూపానికి సేవ్య అనేటువంటి పేరు. సేవ్య సేవక అందరిలోనూ ఉండేది తానే, అందరిలోనూ 4 దేహాలలోనూ నారాయణ రూపంతో ఉండేది తానే, అనిరుద్ధాది రూపాలతో సేవను స్వీకరించేది కూడా తానే. సేవాసక్త సురరు అంటే దేవతలు. ఈ దేవతలు ఎప్పుడు కూడా సేవ చెయ్యాలి అనేటువంటి ఉత్సాహంతో, భక్తితో, ఆసక్తితో ఉంటారట. దీనికి ఉదాహరణలుగా బృహదారణ్యక భాష్యంలో తెలియజేయబడినట్లుగా పూజಾ ಸಾಧನಗಳ ಸ್ಮರಣೆ ಬಾರದಿದ್ದಾಗ ಬ್ರಹ್ಮ ದೇಹತ್ಯಾಗಕ್ಕೆ ಸಿದ್ಧನಾದ. బృహదారణ్యక భాష్యంలో ఏం తెలియజేయబడుతోందంటే, ఒకసారి బ్రహ్మదేవుల వారికి పూజ చేసేటప్పుడు పూజా సాధనగల స్మరణ, పూజా పదార్థాల్లో ఏంటంటే పూజ యొక్క సాధనాలు ఏవైతే ఉంటాయో, పువ్వులు, తులసి దళాలు, ఇంకా ఉపకరణాలు, పూజా సాధన సామాగ్రి, వీటన్నింటిలో కూడా భగవంతుని యొక్క రూపాలు ఉంటాయి. ఈ రూపాలని చింతన చేస్తూ స్మరణ చేసుకుంటూ పూజ చేయాలి. ఒకసారి అలాగే బ్రహ్మదేవుల వారికి ఆ పూజా సాధన పదార్థాలలో భగవంతుని స్మరణ రాలేనుట. ఆ రాకపోయేసరికి ఆ తర్వాత ఆ బ్రహ్మదేవుల వారే తెలుసుకుని, అయ్యో నాకు స్మరణ రాలేదు కాబట్టి నేను ఇలాంటి పూజ చేశాను అనే బాధతో దేహత్యాగం చేసేస్తాను నేను అని దేహత్యాగానికి సిద్ధులయ్యారట బ్రహ్మదేవుల వారంతటి వారు. కాబట్టి సేవా ఆసక్తి దేవతల్లో అంత బాగా ఉంటుంది. అలాంటి సేవ చేసేటువంటి వాళ్ళు దేవతలు అనే విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఇక రెండవది సేవాసక్తులు అంటానికి ఇంకా ప్రాణదేవుల వారు, ముఖ్య ప్రాణదేవుల వారు ఎక్కడన్నా మనం చూడనివ్వండి, సదా సేవాభాగ్యం స్వామి నాకివ్వు అంటూ కై ముగిదు బేడిద్దు, 2 చేతులు జోడించి చక్కగా కరవ ముగిద ముఖ్య ప్రాణ అంటారు. ఎప్పుడూ చేతులు జోడించి దండం పెడుతూ ఉంటారు ముఖ్య ప్రాణదేవుల వారు. అనేక దేవస్థానాల్లో మనం చూస్తూ ఉంటాం. అంటే సేవాసక్తులైనటువంటి దేవతలకి ఉదాహరణగా బ్రహ్మదేవుల వారు, ముఖ్య ప్రాణదేవుల వారు అందరూ కూడా, ఇంకా గరుడదేవుల వారు కూడా. ಗರುಡ ಅವತರಿಸದಿದ್ದರೂ ಸೇವೆಗೆ ಬೇಡಿ అవకాశ పడదిద్దు రామాయణದಲ್ಲಿ ಬಂದಿದೆ. గరుత్మంతుల వారికి అవతారం లేదు. అందరికీ అవతారాలు ఉన్నాయి కానీ గరుత్మంతుల వారికి అవతారం లేదు, బ్రహ్మదేవుల వారికి లేదు. అట్లా ఈ గరుడ నాకు అవతారం లేకపోయినా సరే నాకు కూడా సేవ చేసేటువంటి భాగ్యం ఇవ్వండి అని చెప్పి రామాయణంలో వస్తుంది. అక్కడ నాగాస్త్రం వేసినప్పుడు ఇంద్రజిత్తు మొదలైన వాళ్ళు ఆ సైన్యం మీద నాగాస్త్రం వేసినప్పుడు ఆ నాగాస్త్రాన్ని పనిచేయకుండా చెయ్యాలి అంటే గరుత్మంతుల వారు రావాలి. ఆ రెక్కల గాలికి విషపరిహారం అయిపోతుంది, అక్కడ ఆ అస్త్రం పనిచేయకుండా పోతుంది. ఆ విధంగా రామాయణంలో వేడుకొని మరీ సేవ చేశారట గరుడదేవుల వారు. ఈ విధంగా దేవతలు ఏం చేశారంటే సాధన కోసం మానవ దేహాన్ని సృష్టించండి అని వేడుకున్నారట. ఈ విషయం ఐతరేయ భాష్యంలో వచ్చింది.
అన్ని రకాల దేహాలని భగవంతుడు సృష్టి చేస్తే మానవ దేహం కూడా కావాలి, సాధన చేసుకోవాలి అంటే మానవ దేహాన్ని సృష్టి చెయ్యండి అంటూ పరమాత్మని వేడుకున్నారట. అందుకని మానవ దేహాన్ని సృష్టి చేశాడు భగవంతుడు అని ఇది ఐతరేయ భాష్యంలో వచ్చింది. ఈ విధంగా సేవయందు ఆసక్తులైనటువంటి వాళ్ళు దేవతలు. అలా దేవతల చేత పూజింపబడుతూ దేవతలలో ఉంటూ ఇతర జీవులలో భక్తులైనటువంటి వాళ్ళందరిలో కూడా తానే ఉంటూ వాళ్ళ చేత సేవక అనే రూపంతో లోపల ఉండి సేవ్య అనే రూపంతో తాను స్వీకరిస్తూ ఉంటాడు సేవని. 4 దేహాలలోనూ ఉంటాడు, నారాయణ రూపంతో ఉంటాడు, మిగిలిన 4 రూపాలతో సేవను స్వీకరిస్తూ ఉంటాడు. తను చతుష్టయగళొಳು ನಾರಾಯಣನು ಹೃತ್ಕಮಲಾಖ್ಯ ಸಿಂಹಾಸನದೊಳು ಅನಿರುದ್ಧಾದಿ ರೂಪಗಳಿಂದ ಶೋಭಿಸುತ್ತ ತನಗೆ ತಾನೇ ಸೇವ್ಯ ಸೇವಕನೆನಿಸಿ ಸೇವಾಸಕ್ತ ಸುರರೊಳಗೆ ಅನವರತ ನೆಲೆಸಿದ್ದು ಸೇವೆಯ ಕೊಂಬನವರಂತೆ. ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀ ಗುರುಮಧ್ವಾಂತರ್ಗತ ಶ್ರೀಕೃಷ್ಣ ಅರ್ಪಣಮಸ್ತು.